హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ అండ్ జనరల్ స్టడీస్లో భాగంగా లింగ సమానత్వం గురించి టాపిక్ చూద్దాం. కంపల్సరీ ఎనీ ఎగ్జామ్ 1 మార్క్ టాపిక్ని చూద్దాం. లింగ సమానత్వంలో భారత్కు 131వ ర్యాంక్. గత ఏడాది కన్నా 2 స్థానాలు దివ్వకు. ఒకేసారి 75 స్థానాలు ఎగబాగిన బంగ్లాదేశ్, అట్టడుగున పాకిస్తాన్. ప్రపంచ ఆర్థిక వేదిక 2025 ఏడాదికి నాటికి వెలువరించిన లింగ సమానత్వ సూచీలో భారత్ 131వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే భారత్ 2 స్థానాలు దిగువకు పడిపోయింది. కేవలం 61.4 సమానత్వంతో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకు పొందింది. ఈ జాబితాలో 180 దేశాలకు WPR ర్యాంకులను కేటాయించింది. ఈ జాబితాలో వరుసగా 16వసారి ఐస్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే ఉంది. అయితే ఈసారి అనూహ్యంగా బంగ్లాదేశ్ స్థానం మెరుగుపడింది. ఒకేసారి ఏకంగా 75 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకు చేరింది. అట్టడుగున 148 స్థానంలో పాకిస్తాన్ ఉంది. అన్నమాట. నెక్స్ట్, లింగ సమానత్వానికి మరో 123 ఏళ్ళు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటు 68% మేర లింగ అసమానతలు ఉన్నాయని WEF నివేదిక తెలిపింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లింగ సమానత్వం సాకారం కావాలంటే మరో 123 ఏళ్ళు పడుతుందని WEF అంచనా వేసింది. అంటే లింగ సమానత్వానికి ఇంకా 123 ఏళ్ళు పడుతుందని ఈ WEF సంస్థ చెప్పిందనమాట. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.